హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అందించాలనే లక్ష్యంతో ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. అక్టోబర్ నవంబర్లో ఈ రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది కీలకమైన పాత్ర పోషించబోతుంది. ఆల్రెడీ పోషిస్తుంది కూడా చూస్తున్నాం మనం. ఆ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే టోటల్ జిఎస్ పరంగా 50 నుండి 60 మార్కుల వరకు కూడా మనం స్కోర్ సాధించగలుగుతాం వచ్చేసి. అందుకే ఈ ప్రిపరేషన్ బలంగా కొనసాగించండి. అందుకే మీరు బాగా చదవండి సార్. మన టుడే కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ప్రధానంగా 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమం సంస్థ నుండి ఈరోజు వచ్చేసి మన యొక్క హీరో సోను సూదుకు వచ్చేసి అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ఈరోజు ఇవ్వడం జరిగింది సార్. యాక్షన్ అవార్డు గ్రహీత సార్ ఇతను వచ్చేసి. ఒక లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ కారణం వల్ల లాక్డౌన్ యొక్క సమయంలో అనేక వేలాది మంది కూడా తన సొంత డబ్బులు పెట్టుకొని వారి సొంత విలేజ్లకు పంపించి ఇప్పటికీ అనేక రకమైన సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తి, ఒక నటుడిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక జాతీయ స్థాయిలోనే, అంతర్జాతీయ స్థాయిలోనే చాలామంది నుండి ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి, ఒక సొంతంగా ఒక ప్రత్యేక యాప్ను ప్రారంభించి ప్రవాసి గర్ర అనే పేరుతో ఒక యాప్ను ప్రారంభించి ఆ యాప్ ద్వారా మరి వచ్చేసి అక్కడ వివిధ వర్గాలకు కావలసిన అన్ని రకాల సామాజిక కార్యక్రమంలో నేనున్నా అంటూ చెప్పి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో ఒక సామాజిక సేవలో ముందుకు పోతున్నందుకే ఒక న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ నుండి ఈరోజు సోను సూద్కి అవార్డు వచ్చిన సంఘటన సార్. ఇదే సంస్థకు ఒక పేదరిక నిర్మూలన విభాగానికి గుడ్విల్ అంబాసిడర్గా పనిచేస్తున్న యొక్క భారతీయ యువతి నేత్రా మోహన్ దాస్ సార్. ఇక్కడ ఈ నేత్రా మోహన్ దాస్ ఈమె ఒక గుడ్విల్ అంబాసిడర్గా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్. సంస్థకు పేదరికం నిర్మూలన విభాగానికి రాయబారిగా నియమితులైంది. లాక్డౌన్ మూమెంట్లో ఆల్రెడీ అంతకంటే ముందు ఈమె సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్ళడం కోసం దాదాపు వివిధ రకాల ట్యూషన్లు చెప్పి 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకొని సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్తాం అనుకుంటున్న యొక్క తరుణంలో లాక్డౌన్ కారణం వల్ల తమ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల యొక్క ఆర్థిక ఇబ్బందులు గమనించి ఆ 5 లక్షల రూపాయలు కూడా వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది సార్. చెన్నై నగరంలో నిరుపేద ఒక బార్బర్ కుటుంబంలో జన్మించిన నేత్రా మోహన్ దాస్ను యుఎన్డిపి సంస్థ ఒక పేదరిక నిర్మూలన విభాగానికి గుడ్విల్ అంబాసిడర్గా నియమించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ రేపు ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యనే 2020 సంవత్సరం సెప్టెంబర్ 29 నాడు సోను సూద్కు ఏ సంస్థ నుండి మానవతావాది యాక్షన్ అవార్డు లభించింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న నేత్రా మోహన్ దాస్ ఈమె ఏ సంస్థకు గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన యొక్క సంఘటన సార్. ఈ విధంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈమె గురించి వచ్చేసి ఇక్కడ సార్ ఒక పీడి వాఘేలా
2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు నేషన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకి లేదా ట్రాయ్ సంస్థకు నూతన చైర్మన్గా నియమితులైన వ్యక్తి పిడి వాఘేలా. 1986 యొక్క ఐఏఎస్ క్యాడర్ పిడి వాఘేలా. 65 సంవత్సరాలు నిండేంత వరకైనా పదవిలో ఉంటారు సార్. 3 సంవత్సరాల కాలం పాటు పదవిలో ఉంటారు. ఇంకా మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక ట్రాయ్ సంస్థకి రేపు 2020 సంవత్సరం అక్టోబర్ 1 నుండి నూతన చైర్మన్గా పిడి వాఘేలా బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నాడు. ఈయన కంటే ముందున్న వ్యక్తి ఎన్వి శర్మ 2015లో ట్రాయ్ సంస్థకు చైర్మన్గా నియమితులయ్యారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నారు. రేపే ఈయన రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఈయన ప్లేస్లో మన పిడి వాఘేలను నియమించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ గతంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి, చైనా ఇండియాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో డోక్లామ సమస్య వచ్చినప్పుడు 76 రోజుల పాటు జరిగిన ఉధృతిగల పరిస్థితుల్లో ఆ డోక్లామ సమస్యను సాల్వ్ చేయడంలో తన వంతు ముందుకు పోయిన వ్యక్తి ఈయన. భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఈరోజు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి సుబ్రహ్మణ్యం జయశంకర్ సార్. ఇతను 2020 సంవత్సరం అక్టోబర్ 6-7 తేదీల్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యోలో జరగబోతున్నది. ఈ సమావేశానికి వెళ్ళబోతున్న వ్యక్తి సరితను. భారత సరిహద్దులో ఈరోజు చైనా యొక్క దూకుడు విధానం, చైనా దురహంకార విధానం, ఇలా ప్రపంచ దేశాలు మొత్తం కూడా చైనాని ఖండిస్తున్న సంఘటన. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటే మా దగ్గర కూడా లాక్డౌన్ అమలు ఉందని చెప్పి ఎలాంటి లాక్డౌన్ కూడా విధించుకోకుండా ఈ అంతర్జాతీయ సమాజం ముందు ఒక దోషిగా నిలబడుతున్న కంట్రీ అంటే ఈ యొక్క చైనా కంట్రీ. విధానాల వ్యతిరేకంగా ఆర్థికం, వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక రంగం, విదేశాంగ విధానం పైన ఎలా మనం ముందుకు పోవాలనే అంశాలపై ఒక చర్చ కూడా జరగబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక జమీందార్ గిల్ సింగ్ సార్. ఇతను సింగపూర్లో ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి. ఒక క్లయింట్ దగ్గర, చాలామంది క్లయింట్ల దగ్గర డబ్బులు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డట్లు సింగపూర్ యొక్క ప్రభుత్వం ఇతన్ని 2020 సంవత్సరం సెప్టెంబర్ 29 నాడు అరెస్టు చేసి 27 సంవత్సరాల పాటు జైలు శిక్షను
విధించిన సంఘటన సార్. 31,000 సింగపూర్ డాలర్లు కూడా ఇతనిపై జరిమానా చెల్లించాలని చెప్పి జరిమానా విధించారు సార్. ఈరోజు సింగపూర్ సార్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచంలో ఒక అభివృద్ధిలో టాప్ స్థాయిలో ఉన్న కంట్రీస్లో సింగపూర్ ఒకటి. ఆసియా ఖండంలో అవినీతి రహితమైన దేశాల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. ఈ ప్రపంచంలో టాప్లో తలసరి ఆదాయంలో కూడా టాప్ స్థాయిలో ఉన్న కంట్రీస్లో సింగపూర్ ఒకటి. ఇలా సింగపూర్ కంట్రీకి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న మన ఎన్ఆర్ఐ పర్సన్ అలీమా యాకోబ్ కూడా మన ప్రవాస భారతీయురాలే. ఇలా సింగపూర్ అంటే సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన మన ప్రవాస భారతీయుడు సార్ దేవదారు సింగ్ గిల్. ఈ దేవదారు సింగ్ గిల్ కూడా రీసెంట్లీ జడ్జిగా నియమితులయ్యారు సార్. ఈరోజు సింగపూర్ యొక్క లా అకాడమీకి చైర్మన్గా పనిచేస్తుంది కూడా మన భారతీయుడే. రామ్ తివారీ కూడా మన యొక్క ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక జమీందార్ గిల్ సింగ్ ఈ యొక్క క్లయింట్ల యొక్క డబ్బుల దుర్వినియోగంలో జైలు పాలైన సంఘటన సార్ వచ్చేసి ఇతను రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిడ్డ సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న జమీందార్ గిల్ సింగ్ ఏ దేశంలో క్లయింట్ల యొక్క డబ్బుల దుర్వినియోగంలో 27 ఏళ్ల పాటు జైలు శిక్షకు గురయ్యాడు. ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. ఒక ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఒక భారతరత్న అవార్డు గ్రహీత, భారత గాన కోకిల సార్ ఈమె. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక లతా మంగేష్కర్ అవార్డును ఈమె పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు కూడా ఇస్తుంది సార్. ఈ 2020 సెప్టెంబర్ 29 నాడు లతా మంగేష్కర్ యొక్క గాన కోకిల అవార్డు గ్రహీత ఉషా మంగేష్కర్కు లభించిన సంఘటన సార్. ప్రముఖ సింగర్ ఇతను ఉషా మంగేష్కర్. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తుంది సార్ ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. ఈ మధ్యనే లతా మంగేష్కర్ అవార్డు గ్రహీత ఎవరు, లతా మంగేష్కర్ అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ టైపులు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఆఫ్రికా ఖండంలో అతి చిన్న కంట్రీ మాలి దేశం. ఈ మాలి కంట్రీ గతంలో ఫ్రాన్స్ నుండి వలస విముక్తి లభించింది మాలి. ఈ మాలి కంట్రీలో 2020 సంవత్సరం ఆగస్టు 19 నాడు సైనిక తిరుగుబాటు వచ్చింది. ఆ తర్వాత ఈరోజు ఒక మాలి కంట్రీకి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మోక్టార్ ఓవాన్. ఈ మోక్టార్ ఓవాన్ సార్ ఇతను గతంలో 1995 నుండి 2002 వరకు మాలి దేశం తరపున యుఎన్ఓలో రాయబారిగా పనిచేశారు. 2004 నుండి 2009 వరకు 2009 సంవత్సరం వరకు మాలి కంట్రీకి 2009 వరకు సార్ ఇక్కడ మాలి దేశానికి విదేశాంగ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్ ఇతను. అదేవిధంగా సార్ ప్రధానంగా నరేంద్ర మోడీ ఈరోజు ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ స్టేట్ సార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నమోమి గంగా ప్రాజెక్టులో భాగంగా
6 మెగా ప్రాజెక్టులను సార్, మెగా ప్రాజెక్టులను ఈరోజు ఉత్తరాఖండ్‌లో జాతికి అంకితంగా చేయడం జరిగింది సార్. కోట్లాది మంది ప్రజలకి గంగమ్మ ఇక్కడ సాగునీరు, తాగునీరులా ఉపయోగపడుతున్న గంగమ్మ పూర్తిగా గంగా నది చుట్టుపక్కల మొత్తం కూడా విపరీతమైన పరిశ్రమలున్నాయి. ఆ పరిశ్రమలు మొత్తం కూడా వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా నీటిలోకెళ్ళి నీరు పూర్తిగా కాలుష్యంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గంగా నది యొక్క సంరక్షణ కోసం, గంగా నది యొక్క పరిరక్షణ కోసం ఒక నమామి గంగా ప్రాజెక్ట్ అనే పేరుతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంఘటన. అందుకే 2008లో మనం ఇక్కడ గంగా నదిని జాతీయ నదిగా గుర్తించుకున్నాం. 2009లో గంగా డాల్ఫిన్ను జాతీయ జలచరం కూడా గుర్తించుకున్న సంఘటన సార్ వచ్చేసి ఈరోజు నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా ఉత్తరాఖండ్ సంబంధించిన 6 మెగా ప్రాజెక్టులు కూడా నరేంద్ర మోడీ ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఒక NIA సార్, జాతీయ దర్యాప్తు సంస్థ, ఇది నేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంస్థ సార్. ఇది చెన్నై నగరం సార్, ఇంపాల్లో, రాంచీలో ఉన్న ఈ జాతీయ దర్యాప్తు సంస్థల పైన కేంద్ర హోంశాఖ ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి, ఈ సంస్థలు సకాలంలో కావలసిన నిర్ణయాన్ని ఇవ్వడంలో లేట్ అవుతుంది, త్వరితగతిని ఇవ్వండి అని చెప్పి అలా కేంద్ర హోంశాఖ అడిగిన సంఘటన సార్. ఒక 2008 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థను ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఈరోజు దేశంలో దాదాపు 9 జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉంది. దీని ప్రధాన కార్యాలయం NIA ప్రధాన కార్యాలయం ఇక్కడ ఢిల్లీలో ఉన్న సార్ వచ్చేసింది. దానితో పాటు 2008 సంవత్సరం నవంబర్ 26 నాడు ముంబై నగరంలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్లో ఉగ్రవాదుల దాడి అనంతరం ఈ దేశంలో ఉగ్రవాద సంస్థ అంటే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కోసం, ఉగ్రవాద కార్యక్రమాల నిర్మూలనకు వ్యతిరేకంగా అంటే వచ్చేసి అక్కడ దానితో పాటు జాతీయ అంతర్భాగంగా ఏదైనా వచ్చేసి అక్కడికి అంటే ఉగ్రవాద కార్యకలాపాలు కానీ, ప్రాంతీయ తీవ్రవాద సంస్థలపై కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా వచ్చి ధైర్యంగా విచారించగలిగే సంస్థ సార్ మనకి ఇది NIA అనే సంస్థ. ఓకే, ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి సార్ ఇండియాలో? 9 ఉన్నాయి. నవరత్నాలు ఎవరి కాలంలో? రెండవ చంద్రగుప్తుని కాలంలో. గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలుండే? 9 అంటున్నావు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు. 2 9 18. ఓకే, ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. 4 9 36. ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు మనం ఒప్పందాన్ని అంగీకరించాం ఫ్రాన్స్ నుండి? 36. ఓకే సార్, ఇండియాలో సముద్ర తీరరేఖ పొడవులో ఏ రాష్ట్రం చివరి ప్లేస్ ఉంది? గోవా తీరరేఖ పొడవు ఎంత? 36 కిలోమీటర్ సార్. గోవా రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు మరణించిన అస్సాము రాష్ట్రానికి ఒక తొలి మహిళా సీఎంగా పనిచేసిన వ్యక్తి ఈమె సయ్యద్ అన్వరా తైమూర్ సార్. ఈ సయ్యద్ అన్వరా తైమూర్ ఈమె అస్సాం రాష్ట్రానికి తొలి మహిళా సీఎం, ఏకైక మహిళా సీఎం ఈమె.
ఈరోజు మరణించి సార్ 1972లో అంటే 72 నుండి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుండి 4 సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక కావడం జరిగింది. 1980లో 80 నుండి 81 మధ్య 1 ఇయర్ పార్టీమే తక్కువనే ఇంకా ఈ అస్సాము రాష్ట్రానికి సీఎంగా పనిచేయడం జరిగింది సార్ ఈమె. అదేవిధంగా సార్ 1988లో రాజ్యసభ సభ్యురాలు కూడా పనిచేసిన వ్యక్తి సార్. సభ్యురాలు కూడా పనిచేయడం జరిగింది సార్ ఈమె వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా సార్ కరెంటు పాలిటీ పరంగా ఎలా అడుగుతాడు సార్ అంటే వచ్చేసి ఈ మధ్యన మరణించిన సయ్యద్ అన్వరా తైమూర్ ఏ రాష్ట్రానికి ఈమె తొలి మహిళా సీఎంగా పనిచేసింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న సయ్యద్ అన్వరా తైమూర్ ఈమె వచ్చేసి ఇక్కడ సార్ అంటే ఏ రంగానికి సంబంధించిన యొక్క లేడీ ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఈరోజే ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ప్రజెంట్లీ 13 IPLలో దుబాయ్కి వెళ్ళి కొన్ని కారణాల వల్ల మళ్ళీ స్వదేశం తిరిగి వచ్చిన వ్యక్తి సురేష్ రైనా. ఈ సురేష్ రైనాను పూర్తిగా చెన్నై సూపర్ కింగ్ జట్టు సభ్యుడిగా తొలగించిన యొక్క సంఘటన సార్. ఇతను 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు మహేంద్ర సింగ్ ధోనితో పాటు అదే రోజు ఈయన కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడుకోలు పలుకున్న వ్యక్తి సార్. వీడుకోలు పలికిన వ్యక్తి సురేష్ రైనా సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా డ్రీమ్స్ 11 సార్. డ్రీమ్ 11 ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఏపీ ప్రభుత్వం ఒక 13 IPL యొక్క టోర్నమెంట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్స్ 11 అనే యొక్క యాప్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఎందుకు నిషేధించిందంటే దీనివల్ల వచ్చేసి అక్కడ బెట్టింగ్లు పెట్టి కోట్ల రూపాయల డబ్బులు మొత్తం కూడా కాజేసుకుంటున్న పరిస్థితి. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం మొబైల్లో వస్తున్న రమ్మీ, మొబైల్లో వస్తున్న వివిధ జూదం, ఈరోజు ఇక్కడ డ్రీమ్ 11 అనే యాప్ను కూడా ఏపీ ప్రభుత్వం ఈరోజు నిషేధించిన సంఘటన సార్ వచ్చేసి. ఆల్రెడీ ఇదే యాప్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధించిన సంఘటన సార్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఒక ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ 2019-2020కి సంబంధించిన ఇండియన్ ఫుట్బాల్ అవార్డ్స్ని కూడా ప్రముఖ క్రీడాకారులకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఉత్తమ క్రీడాకారుడిగా గురుప్రీత్ సింగ్, ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా సంజు యాదవ్, ఉత్తమ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అనిరుద్ధ తాపా, ఉత్తమ ఎమర్జింగ్ మహిళా క్రీడాకారిణిగా రతన్ బలాలదేవి సార్ వచ్చేసి ఒక 1937లో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ స్థాపిస్తే
1948 నుండి ఇది భారత ప్రభుత్వం అండర్ రూల్లో పనిచేస్తుంది. ఈరోజు ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ ప్రఫుల్ పటేల్. ఈ ప్రఫుల్ పటేల్ ఈయన మహారాష్ట్రానికి ఒకప్పటి సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి. ఈరోజు ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్. ఈరోజు ఇండియా ఫుట్బాల్ కోచర్గా పనిచేస్తున్న వ్యక్తి ఐగర్ స్టీమక్ ఈయన ఇండియా ఫుట్బాల్ కోచర్గా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి అదేవిధంగా సార్ మనకి ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు టుడే జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమల విభాగానికి ఒక ప్రత్యేకమైన సలహాదారుడిగా, ప్రత్యేక రాయబారిగా నియమితులైన వ్యక్తి సునీల్ సేతి సార్. ఈ సునీల్ సేతి ఒక నేషన్ ఫ్యాషన్ డిజైనర్. ఈ భారతదేశం యొక్క ఖాదీ పరిశ్రమ వస్త్రాలని వివిధ రకాలుగా డిజైనింగ్ చేసి అంతర్జాతీయ పోటీ మార్కెట్లో మన వస్తువులు ఉండే విధంగా ఈరోజు ఇతని ప్రత్యేక రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంఘటన సార్. 3 ఏళ్ల పాటు పదవీ కాలంలో ఉంటారు సార్ ఇతను. ఈరోజు సార్ ఒక సెప్టెంబర్ 29 అంతర్జాతీయ ఆహారం మరియు వ్యర్థ పదార్థాల రోజు సార్ వచ్చేసి టుడే ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక 2019లో సెప్టెంబర్ 29 నాడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఈ రోజును ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. అంతర్జాతీయ స్థాయిలో ఆహార పదార్థాలు పూర్తిగా వేస్టేజ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు థీమ్ ఏం సార్ అంటే ఆహారం వ్యర్థ పదార్థాలను అక్కడ వేస్టేజ్ నివారణ, ప్రజల ఆగ్రహం, ప్లానెట్ ఆగ్రహం అని చెప్పి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇలా టన్నుల కొద్ది ఆహార పదార్థాలు పూర్తిగా వేస్టేజ్ అయిపోతున్నాయి. వేస్టేజ్ నుండి కాపాడుకోవాలి. పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తులను కూడా ఏ దేశాలు అందించలేకపోతున్నాయి. అందుకే ఈరోజు ఈ యొక్క ఆహార వ్యర్థ పదార్థాల నుండి అక్కడ రక్షణ పొందాలి. ఆహార వ్యర్థ పదార్థాలను అక్కడ పూర్తిగా తగ్గించుకునే విధంగా మనం ముందుకు పోవాలనే యొక్క అంశానికి ఈరోజు ప్రాధాన్యతనిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. సార్ ఈరోజు వచ్చేసి అక్కడ నిన్న మొన్న ఈరోజు కూడా సార్ 2020 సంవత్సరం సెప్టెంబర్ 27, 28, 29 తేదీల నుండి సార్ ఈరోజు వరకు కూడా నకరో బర్నాక్ అనే ప్రాంతం సార్ ఇది ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల సరిహద్దులో ఉన్న ప్రాంతం సార్ ఇది. ఈ 2 దేశాల మధ్య ఉంది. ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి ఇప్పటికి వేలాది మంది యొక్క వచ్చేసి కూడా సార్ సైనికులు కూడా ఈ దాడుల్లో మరణిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 29 సార్ అంతర్జాతీయ ఆర్ట్ రోజు సార్ వచ్చేసి హృదయాన్ని కాపాడుకోవాలి. వచ్చేసి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. ఎలాంటి జబ్బులో కుంగిపోకుండా మనిషి హృదయాన్ని ప్రతిలంగా ఉంచుకునే విధంగా ముందుకెళ్ళాలి అనేక అంశానికి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్
29th నాడు మరి ప్రధానంగా సార్ ఒక జాతీయ స్థాయిలో మరి యొక్క వివిధ రాష్ట్రాల సార్ ఇక్కడ మరి మహిళా ప్రతినిధుల ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన సంఘటన సార్. ఈరోజు ఒక లాక్డౌన్ తర్వాత ఈరోజు కరోనా వైరస్ మూమెంట్లో ఈరోజు మహిళలు అక్కడ ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు, మహిళల హక్కులు ఎలా ఉన్నాయి, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా పనులు కల్పిస్తున్న యొక్క అంశంపై కూడా ఈరోజు చర్చించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఆల్రెడీ ట్రంప్ అమెరికా దేశంలో టిక్ టాక్ యాప్ను ఇక్కడ నిషేధిస్తే మరి ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ ఒక నిషేధిస్తే టుడే కొలంబియా కోర్టు దీన్ని నిలుపుదల చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ ఇష్యూ ఇంకా కూడా కొనసాగుతుంది. ఆల్రెడీ భారతదేశంలో ఎప్పుడో మనం నిషేధించాం టిక్ టాక్ యాప్ని ఇక్కడ. అదేవిధంగా సార్ ఇలా చైనా ఎలాంటి చలి ప్రాంతంలో అయినా కూడా, ఎలాంటి కొండ ప్రాంతంలో అయినా కూడా 1000 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క ఎలాంటి మార్గం కూడా వాళ్ళు వచ్చేసి ఎలాంటి గ్రానైట్ రాయిని కూడా లెక్క చేయకుండా శత్రుపై దాడి చేయగలిగే యొక్క నిర్భయ మిసైల్స్ను కూడా నిర్భయ క్షిపణులను ఈరోజు మనం అంటే భారతదేశం యొక్క చైనా భారత్ సరిహద్దుల్లో ఈరోజు భారత సైన్యం అక్కడ మోహరించిన సంఘటన సార్. ఈ క్షిపణి పరిధి 1000 కిలోమీటర్ సార్. 1000 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క శత్రు సైన్యంపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. నిర్భయ అనే యొక్క మిసైల్ మాత్రం వచ్చేసి ఇక్కడ సార్ వాడు ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు తీసుకోవాలి సార్. ఇక్కడ గతంలో 2012 సంవత్సరం డిసెంబర్ 24 నాడు ఢిల్లీలో 5 దుండుగుల చేతిలో మరణించి లైంగిక వేధింపుల్లో మరణించిన యొక్క నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే ఆమె పేరు మీదనే భారత ప్రభుత్వం ఇక్కడ నిర్భయ అనే యొక్క మిసైల్స్ కూడా నిర్మించి సార్ ఇలా శత్రువు యొక్క గుండెల్లో వణుకు పుట్టే యొక్క మిసైల్స్ అనేది ఎలాంటి ప్రాంతానైనా అవలీలగా 1000 కిలోమీటర్ల వరకు వెళ్ళేది శత్రుపై దాడి చేయబోతున్న యొక్క మిసైల్స్ని కూడా ఈరోజు మన ఉత్తర తూర్పు లడాక్ యొక్క ప్రాంతంలో మోహరించిన యొక్క సంఘటన సార్. ఈరోజు సార్ సోను సూద్ గురించి అది యుఎన్ఓ ఇచ్చిన అంటే యుఎన్డిపి యొక్క అవార్డు కానీ, అదేవిధంగా సార్ సునీల్ సేతి, అదేవిధంగా పిడి వాఘేలా అస్సాం యొక్క తొలి మహిళ సీఎం ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అవార్డులు వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్. టుడే కరెంట్ అఫైర్స్ నుండి తప్పనిసరిగా ఒక బిట్టు రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ని ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అక్కడ చాలా ఇంపార్టెంటు. ప్రతి పోటీ పరీక్షల్లో ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్ గ్రూప్ డి కానీ, గ్రూప్ సివిల్స్ వరకు కూడా టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ఈ ప్లాటో యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసింది.